30 రోజుల్లో మీ సిబిల్ స్కోర్ 750+ అవుతుందా? బ్యాంక్స్కి చెప్తే ఇంపాసిబుల్ అంటే అనమాట. కానీ 2026లో మీరు కనుక కరెక్ట్ స్ట్రాటజీస్ వాడితే మాత్రం మంచి రిజల్ట్స్ అయితే చూస్తారనమాట. దానికోసం మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ ఏంటని అయితే ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకుని అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్క్రాఫ్ట్ ప్రో. మీ సిబిల్ స్కోర్ 600 నుంచి 750 మధ్యలో ఉందా? 600 కంటే బిలో ఉందా? లోన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుందా? ఏదైనా కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా సరే ఇన్స్టెంట్గా రిజెక్ట్ అవుతుందా? నేను ఈ రోజు చెప్పబోయే స్ట్రాటజీస్ అయితే అసలు ఫేక్ ట్రిక్స్ అయితే కాదు. నేనేమి షార్ట్ కట్స్ అయితే యూస్ చేయట్లేదు అనమాట. మీకు రియల్గా వర్క్ అయ్యే స్ట్రాటజీస్ మాత్రం చెప్తా. ఖచ్చితంగా అయితే మీరు 30 డేస్లో మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు నోటీస్ చేస్తారనమాట. 2026లో బ్యాంక్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, సో వీళ్ళందరూ యూస్ చేసే సింపుల్ అండ్ యూస్ఫుల్ స్ట్రాటజీస్ అయితే చెప్తారు అనమాట. సో వీటిని కనుక మీరు ప్రాపర్ గా ఫాలో అయ్యారనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిబిల్ స్కోర్ వచ్చేసి 700 to 750 మధ్యలో ఉంటే మాత్రమే మీరు 750+ సిబిల్ స్కోర్ అయితే చూడగలుగుతారు. ఒకవేళ కనుక మీ సిబిల్ స్కోర్ 700 కంటే బిలో ఉంది, 650 నుంచి 700 మధ్యలో ఉంది అనుకోండి, మీకు ఆల్మోస్ట్ 2 months టైం పడుతుంది అనమాట. ఎందుకంటే మనకి ర్యాపిడ్ గా ఏది గ్రో అవ్వదు, గ్రాడ్యువల్ గా అయితే గ్రో అవుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే మీకు గ్రో అవుతుంది అనమాట. ఒకవేళ కనుక మీ సిబిల్ స్కోర్ 600 to 650 మధ్యలో ఉంది అనుకోండి, మీకు అరౌండ్ 3 months టైం అయితే పడుతుంది అనమాట. 600 కంటే తక్కువ ఉంది అనుకోండి, ఖచ్చితంగా మీరైతే ఒక 9 months వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి కూడా నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. స్టెప్ నెంబర్ 1, సిబిల్ రిపోర్ట్ ఆర్ క్రెడిట్ రిపోర్ట్ క్లీనప్. మీరు ఎక్కడైతే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారో అక్కడ మీకు వచ్చరికి డౌన్లోడ్ యువర్ సిబిల్ రిపోర్ట్ అని కనిపిస్తుంటుంది. ఆ రిపోర్ట్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అసలు సిబిల్ స్కోర్ తగ్గిపోనికి మీకు హై ఇంపాక్ట్ చూపించే కారణాలు అనేది మీకు అక్కడ మొత్తం క్లియర్గా కనిపిస్తాయి. లేదంటే మీరు ఏదైనా యాప్లో చెక్ చేసుకున్నా సరే మీకు హై ఇంపాక్ట్ అనేది వచ్చి అక్కడ మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది అని కూడా మీకు క్లియర్ కనిపిస్తుంది. దాని తగ్గట్టుగా రీజన్స్ కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. అవి ఒకసారి ఏదైనా మీకు క్లారిటీగా చెక్ చేసేసుకోండి. అది వచ్చరికి మీ క్రెడిట్ కార్డ్ హై యూటిలైజేషన్ కావచ్చు, లేదంటే మీ ఏదైనా అన్క్లోజ్డ్ లోన్స్ అవ్వచ్చు. అన్క్లోజ్డ్ లోన్స్ అని అంటే మీరు ఏదైనా లోన్ తీసుకున్నారు, మీరు ఆల్రెడీ మొత్తం కట్టేసారు, రీపేమెంట్ చేస్తారు, కానీ అది మీకు ఇంకా క్లోజ్ అవ్వలేదు, అది ఇంకా మీ పేరు మీద స్టిల్ కనిపిస్తుంది అనుకోండి, అది మనకి అన్క్లోజ్డ్ లోన్ కిందకైతే వస్తుంది అనమాట. సో అదైతే మీరు మీ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మీరు క్లోజ్ చేయించుకోవాల్సి వస్తుంది. లేదంటే మీరు ఆ సిబిల్ రిపోర్ట్ అనేది మీరు డిస్ప్యూట్ అనేది రైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు చేశారనుకోండి, మీకు ఆ లోన్ అనేది 15 to 20 days లో మీ సిబిల్ రిపోర్ట్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఒకసారి మీ సిబిల్ రిపోర్ట్ లో అసలు మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి అండ్ మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఏదైనా డూప్లికేట్ లోన్ కనిపించినా సరే, ఏదైనా క్రెడిట్ కార్డ్ మీద కాదు అని అనిపించినా సరే, మీరైతే డిస్ప్యూట్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ మీకు సిబిల్ యాప్ లోనే స్కోర్ చెక్ చేసుకుంటాము, అక్కడే మీరు రైజ్ డిస్ప్యూట్ అని ఉంటుంది అనమాట. అక్కడ మీరు డిస్ప్యూట్ అనేది రైజ్ చేయొచ్చు. లేదంటే మీ హోమ్ బ్రాంచ్ కి వెళ్ళినా సరే, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, డైరెక్ట్ అక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు క్లోజ్ చేసేస్తారు అనమాట. స్టెప్ నెంబర్ 2, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ రూల్. ఇది మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట. మీ దగ్గర క్రెడిట్ లిమిట్ ఎంత ఉన్నా సరే, మీరు కనుక క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుంటే మాత్రం మీ క్రెడిట్ లిమిట్ ఎంత ఉన్నా సరే దాంట్లో మీరు 30% కంటే పైకి వెళ్ళారనుకోండి, మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతూనే ఉంటుంది అనమాట. అసలు మాకు ఎలా తెలుస్తుంది మేము 30% వాడుతున్నామా లేదని చూసుకోవాలనుకుంటే, మీ సిబిల్ రిపోర్ట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది. మీ దగ్గర ఒకటే సింగిల్ క్రెడిట్ కార్డు ఉంది అనుకోండి, నేను ఇప్పుడు చెప్పబోయే క్యాలిక్యులేషన్ యూస్ చేసుకుని అయితే మీరు ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు అనమాట. టోటల్ ఇంటూ 30% డివైడెడ్ బై 100 మీకు ఒక వాల్యూ అనేది వస్తుంది కదా, ఆ వాల్యూ దానికంటే తక్కువ మాత్రమే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు మీ సిబిల్ రిపోర్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ మీ క్రెడిట్ యూటిలైజేషన్ అని మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది అనమాట, అది పర్సెంటేజ్ అనే కనిపిస్తుంటుంది. సో దాన్ని యూస్ చేసుకొని మీరు ఇప్పుడు ఖర్చు చేసేదానికంటే మీరు కొంచెం తగ్గించైతే ఖర్చు చేసుకోవచ్చు అనమాట. ఇలా కనుక మీరు యూస్ చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు ఇంకో ప్రో టిప్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు యూటిలైజేషన్ చేసేసిన తర్వాత మీరు మీ బిల్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఆ రోజు కట్టుకుందాంలే అనేది అసలుకి చూడకండి. కొంతమంది చేస్తారంటే మనకి ఇంకా గ్రేస్ పీరియడ్ ఉంది కదా 3 days, ఆ 3 days లా కట్టుకుందాంలే అనుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. మీకు మీ బిల్ జనరేట్ అయిన తర్వాత 1 week నుంచి వెళ్ళి 10 days లోపల మీ బిల్ పేమెంట్ కనుక క్లియర్ చేసేసుకున్నారు అనుకోండి, మీ సిబిల్ రిపోర్ట్ అనేది పెరగడానికి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్టెప్ నెంబర్ 3, పేమెంట్ టైమింగ్ హ్యాక్. ఇదేంటంటే ఫ్రెండ్స్, హోమ్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, కార్ లోన్ కానీ ఏదైనా ఒక లోన్ తీసుకున్నారు, మీరు దానికి ఆటో డెబిట్ అయితే పెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఆన్ టైం పోతుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్స్ కనుక యూస్ చేస్తుంటే మాత్రం క్రెడిట్ కార్డ్ బిల్ ని లాస్ట్ డేట్ వచ్చేంత వరకు అయితే మీరు వెయిట్ చేయకండి ఫ్రెండ్స్. మీ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత మనకి ఎలాగో 15 days టైం ఉంటుంది కదా, మినిమం పేమెంట్ అయితే ఎట్టి పరిస్థితులు అయితే చేయకండి ఫ్రెండ్స్. మీరు ఫుల్ పేమెంట్ చేసిన ట్రై చేయండి, అది కూడా మీరు బిల్ డేట్ వరకు వెయిట్ చేయకండి, మీరు ముందే పేమెంట్ చేసేసుకోండి. కొంతమంది ఏమంటారంటే మనకి గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది కదా 3 days అని ఉంటుంది, కానీ అది ఎమర్జెన్సీ టైం అయితే మీరు యూస్ చేసుకోండి.
అంతేగాని ప్రతిసారి మీరు గ్రేస్ పీరియడ్ అయితే కట్టడానికి అయితే అసలు ట్రై చేయకండి అండ్ లాస్ట్ డే కూడా కట్టడానికి అయితే ట్రై చేయకండి. ఈ చిన్న హ్యాబిట్ కనుక మీరు అలవాటు చేసుకున్నారు అనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా 30 డేస్లో అయితే మీరు ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేస్తారు. అది కూడా 50 పాయింట్స్ నుంచి మీరు 70 పాయింట్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు అనమాట. స్టెప్ నెంబర్ 4, నో న్యూ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్. కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేద్దాం అనుకున్నా సరే, కొత్త లోన్ కి అప్లై చేద్దాం అనుకున్నా సరే అస్సలకి ట్రై చేయకండి. ఎందుకంటే మీ 750 కంటే బిలో ఉంది అనుకోండి, మీకు లోన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. వచ్చినా కూడా మీకు హై ఇంట్రెస్ట్ కదా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారు, మీకు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది తప్ప మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ అయితే వాళ్ళు ఇష్యూ చేయరు. సిబిల్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసి ట్రై చేయకండి. అలా మీరు ట్రై చేశారనుకోండి, మనకు అది వచ్చేసరికి హార్డ్ ఎంక్వైరీ లెక్కబడుతుంది అనమాట. ఒకవేళ మీకు అది హార్డ్ ఎంక్వైరీ పడితే మళ్ళీ మీ సిబిల్ స్కోర్ డౌన్ అయిపోతానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ 750 ప్లస్ అయ్యేంత వరకు అయితే అస్సలుగా ట్రై చేయకండి. ఎటువంటి లోన్స్ అప్లై చేయకండి, ఎటువంటి క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లై చేయకండి. స్టెప్ నెంబర్ 5, ఓల్డ్ లోన్ ఈఎంఐ. మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా హోమ్ లోన్, కార్ లోన్, బైక్ లోన్, పర్సనల్ లోన్ ఉన్నా సరే దాన్ని అయితే ఆన్ టైమ్ లో పేమెంట్ చేసి ట్రై చేయండి. మ్యాక్స్ అయితే మీరు ఆటో డెబిట్ ఫీచర్ అనేది ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆన్ టైమ్ లో అయితే మీకు పేమెంట్స్ అనేది అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఆటో డెబిట్ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీరు పేమెంట్ ఏదైతే డేట్ ఉంటుందో, మీరు లోన్ కట్టాల్సిన డేట్ ఉంటుందో దానికంటే 3 డేస్ ముందే మీరు పేమెంట్ చేసి ట్రై చేయండి. మనకి సిబిల్ స్కోర్ అది పాజిటివ్ అయితే చూపిస్తుంది అనమాట. సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేశారు కదా, అది ఒక మంచి హ్యాబిట్ లెక్క యూజ్ అవుతుంది అనమాట. ఈ 30 డేస్ లో కనుక ఒక పేమెంట్ మిస్ చేసినా లేదంటే ఒక లేట్ పేమెంట్ చేసినా గానీ మీ సిబిల్ స్కోర్ అనేది ఇప్పుడు ఈ 30 డేస్ లో మీరు సంపాదించిన సిబిల్ స్కోర్ మొత్తం లేట్ పేమెంట్ తో మొత్తం డౌన్ అయిపోద్ది అనమాట. స్టెప్ నెంబర్ 6, క్రెడిట్ కార్డ్ ఫర్ సిబిల్ స్కోర్ అండర్ 600. సో ఎవరికైతే సిబిల్ స్కోర్ అనేది 600 కంటే బిలో ఉంటుందో, అది ఎంతైనా కానివ్వండి, 400 కానివ్వండి, 500 కానివ్వండి, 550 కానివ్వండి, 599 కానివ్వండి, మీకు క్రెడిట్ కార్డ్ వచ్చే ఛాన్స్ చాలా తగ్గుతుంది అండ్ మీకు లోన్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తగ్గుతుంది. మీకు ఇప్పుడు ఏం చేయొచ్చారంటే, మనకి బ్యాంక్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ ఎగరెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అని మనకి ఆప్షన్ అయితే ఇస్తాయి అనమాట. దీంట్లో ఏంటంటే మీరు ఫస్ట్ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 10,000 కానివ్వండి, 5,000 కానివ్వండి, ఎంతో కొంత అయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, దాంట్లో మీకు 90% అనేది మీ క్రెడిట్ కార్డ్ లో మీకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఒకవేళ మీరు 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, మీకు 4,500 అనేది వస్తుంది. ఒకవేళ మీరు 10,000 డిపాజిట్ చేశారనుకోండి, మీకు 9,000 అనేది క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ అయితే మీరు ప్రాపర్ గా యూస్ చేస్తే ట్రై చేయండి. మీరు ఎక్కడైతే యూటిలైజేషన్ అవసరం పడుతుందో దాని అయితే అక్కడ మీరు ఖచ్చితంగా ఈ కార్డ్ అయితే యూస్ చేసుకోండి. యూస్ చేసుకున్న తర్వాత రీపేమెంట్ టైంకి వచ్చేసరికి సేమ్ ఇక్కడ కూడా అంతే, మీరు బిల్ జనరేట్ అయినా 15 డేస్ కి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ వచ్చేసరికి ఎలా అంటే 7 డేస్ నుంచి 10 డేస్ లోపల మీరు పేమెంట్ చేసి ట్రై చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు నోటీస్ చేస్తారనమాట. సో ఇలా కనుక మీరు యూస్ చేస్తూ వెళ్ళారనుకోండి, విత్ ఇన్ 90 డేస్ నుంచి 120 డేస్ లా మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు నోటీస్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి సిబిల్ స్కోర్ మీకు ఎంత ఉంటే మనకి ఎంత పెరుగుతున్న ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీ సిబిల్ స్కోర్ కనుక 700 నుంచి 750 మధ్యలో ఉందనుకోండి, మీకు ఈ 30 డేస్ లో ఈ స్ట్రాటజీస్ కనుక మీరు యూస్ చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ 750 ప్లస్ కి అయితే వెళ్ళిపోతుంది. 750 ప్లస్ కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్ గా యూస్ చేశారనుకోండి మళ్ళీ పడిపోతుంది. సో ఇలానే ప్రాపర్ యూస్ చేసి వెళ్ళారనుకోండి, మీకు 800 ప్లస్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎవరికైతే సిబిల్ స్కోర్ 650 నుంచి 700 మధ్యలో ఉంటుందో, 70 నుంచి మీకు 120 పాయింట్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మీకున్న క్రెడిట్ కార్డ్స్ కి అండ్ మీ లోన్స్ అయితే డిపెండ్ చేసుకుని అండ్ మీ బ్యాంక్ యొక్క రూల్స్ ని డిపెండ్ చేసుకుని అయితే వేరీ అవుతుంటది. అండ్ ఎవరికైతే 600 నుంచి 650 మధ్యలో ఉంటుందో, అరౌండ్ మీకు 700 టచ్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట విత్ ఇన్ 30 డేస్ లో. సరికి ఎవరికైతే 600 కంటే బిలో ఉంటుందో వాళ్ళైతే 650 ప్లస్ కి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 650 ప్లస్ అయితే మీరు గ్యారంటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, మీరు ఖచ్చితంగా నేను చెప్పిన స్ట్రాటజీస్ అయితే ఫాలో అవ్వాలి. 750 ప్లస్ వస్తే సరిపోద్దా అంటే కొన్నిసార్లు ఆ 750 ప్లస్ కూడా మనకు సరిపోదు. మీకు ఎక్సలెంట్ లో ఉండాల్సి ఉంటుంది. అంటే మీకు 780, 790 ఆర్ఎల్స్ 800 ఒక్కోసారి ఉన్నది అనుకోండి, మీకు ఎక్సలెంట్ కి అయితే వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మీకు లోన్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది. మీకు క్రెడిట్ కార్డ్ కూడా లిమిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఎటువంటి మిస్టేక్ చేస్తే ట్రై చేయకండి. ఒక మిస్టేక్ చేసినా సరే మీ సిబిల్ స్కోర్ అనేది చాలా పడిపోతుంది అనమాట. సో నేను చెప్పిన ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ అన్నిటిని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ మనకి సిబిల్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే, అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఎన్ని హెల్ప్ఫుల్ గా అండ్ యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. నేను అసలు ఏమనుకోను. ఒకవేళ నచ్చితే మాత్రం పాజిటివ్ ఒక కామెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్. అండ్ మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి, మీకు తగ్గట్టుగా నేను ఒక స్ట్రాటజీ పర్సనల్ అయితే మీకు పింగ్ చేస్తాను అనమాట. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటా అండ్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోనికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.